4-7-20 मुरली। मीठे बच्चे, ऊंच बनना है तो अपना పోతా మిల్ రోజ్ देखो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఉన్నతంగా కావాలి అంటే తమ పోతా మిల్ రోజు చూసుకోవాలి, అంటే తమ లెక్క ఖాతాని రోజు చూసుకోవాలి. దేనికి? ఉన్నతంగా కావాలి. కోయి भी కర్మేంద్రియ ధోకా నా దే, ఏ కర్మేంద్రియం కూడా మోసం చెయ్యకూడదు. ఆంఖే బహుత్ ధోకేబాజ్ హై, ఇన్సే సంభాల్ కరో. కళ్ళు అన్నిటికంటే ఎక్కువ మోసం చేస్తాయి, కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఏం చెప్పారు? ఉన్నతంగా కావాలి అంటే రోజు తమ లెక్క చూసుకోవాలి, ఏ కర్మేంద్రియము మోసం చేయకూడదు. అన్నిటికంటే కళ్ళు ఎక్కువ మోసం చేస్తాయి, కాబట్టి కళ్ళతో జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఎవరైనా చూడండి, మరి సేవకులు ఎవరైనా మోసం చేస్తారనుకుంటే ఏం చేస్తారు? జాగ్రత్తగా కాపలా కాస్తారు కదా వాళ్ళకి. అట్లాగే కళ్ళు కూడా మన మనస్సుని, బుద్ధిని అన్నిటినీ తిప్పేయడానికి, ట్రై చేయడానికి ఎక్కువ అవకాశం కళ్ళకు ఉంటుంది. అందుకని బాబా ఏమంటున్నారు? ఈ కళ్ళ మీద జాగ్రత్త అనేది ఉంచుకోండి అంటున్నారు. ప్రశ్న, సబ్సే బురి ఆదత్ కౌన్ సీ హై, ఉస్సే బచ్నే కా ఉపాయ్ క్యా హై? అన్నిటికంటే చెడు అలవాటు ఏమిటి, దాని నుండి ఎలా రక్షించుకోవాలి అంటున్నారు. ఆన్సర్, సబ్సే బురి ఆదత్ హై జబాన్ కా స్వాద్. బాబా అంటున్నారు, అన్నిటికంటే చెడు అలవాటు అంటే మనం బయట వాళ్ళ గురించి ఆలోచిస్తాం. బాబా బ్రాహ్మణుల గురించి చెప్తున్నారు. బ్రాహ్మణుల్లో ఉండే చెడు అలవాటు, బయట వాళ్ళలో చెడు అలవాట్లు బోళ్ళు ఉంటాయి. అవి ఎప్పుడో మానేసాకేగా బ్రాహ్మణులు అయ్యాము. ఇప్పుడు బ్రాహ్మణుల్లో చెడు అలవాటు చెప్తున్నారు బాబా. ఏంటి? బాబా అంటున్నారు, నోటికి చాలా రుచులు కావాలనుకోవడమే అన్నిటికంటే చెడు అలవాటు అంటున్నారు బాబా. కొయి అచ్చి చీజ్ దొరికి తో చిప్పా కర్ భీ ఖా లేంగే. ఏదైనా మంచి మంచి చూస్తే దాచిపెట్టి తినేస్తూ ఉంటారు అంటే. చిపానా అర్థాత్ చోరీ భీ కర్, చోరీ హై. అలాగే యజ్ఞంలో దాచిపెట్టి తినేశారనుకోండి అడగకుండా, అది కూడా దొంగతనమే అంటున్నారు బాబా. చోరీ రూపీ మాయా భీ బహుతం కో నాక్ కాన్ సే పకడ్ లేతీ హై. బాబా అంటున్నారు, ఇలాంటి అలవాటు కళ్ళు, చెవులు, ముక్కు పట్టుకుంటుంది అంటున్నారనమాట. ఇస్సే బచ్నే కా సాధన్ హై, జబ్ భీ కహా బుద్ధి జాయే తో ఖుద్ హీ ఖుద్ కో సజా దో. మరి దీని నుండి ఎలా రక్షించుకోవాలి? ఎప్పుడైనా సంకల్పంలో వచ్చిన ఒక శిక్ష వేసుకోండి అని బాబా అంటున్నారు. ఎవరు వేయాలి? మీకు మీరే వేసుకోవాలి అంటున్నారు. బురి ఆదతం को निकालने के लिए अपने को खूब फटकार लगाओ. బాబా అంటున్నారు, మీ చెడు అలవాట్ల మీద మీరే కొరడా జిలిపించాలి. అంటే నేనేం కొరడాతో కొట్టను, ధర్మరాజు కొడతాడు కదా, బాబా పని కాదు కదా. అందుకని బాబా కొట్టరు కాబట్టి ఏం చేయాలి? మనం కొట్టుకోవద్దులే, కానీ ఆ చెడు అలవాట్లను కొట్టాలంటున్నారు. చెడు అలవాట్ల మీద కొరడ చూపించాలి అంటున్నారు బాబా. ఓం శాంతి. ఆత్మాభిమాని హోకర్ బైఠే హో. బాబా అంటున్నారు, నేను ఆత్మను అనే స్థితిలో కూర్చున్నారా అంటున్నారు. हर एक बात अपने आप से पूछनी होती है. ప్రతి ఒక్క విషయము స్వయానికి స్వయమే ప్రశ్నించుకోవాలి. ఆత్మాభిమానిగా కూర్చున్నామా? బాబ్కో యాద్ కర్ రహే హై. ఆత్మస్థితిలో ఉండాలి, బాబాని జ్ఞాపకం చేయాలి. మీరు శివుని యొక్క శక్తి సైన్యము, పాండవ సైన్యం. శివ బాబా యొక్క సైన్యం కూర్చున్నారు బాబా ముందు అంటున్నారు. అక్కడ కూడా
ఒక కమాండర్ ముందు సైన్యం నిలబడుతూ ఉంటారు కదా, చీఫ్ ముందు సైన్యం నిలబడతారు కదా, అలాగే శివబాబా ముందు శక్తి సైన్యం పాండవ సైన్యము ఉన్నారు అంటున్నారు. జిస్మానీ సేనామే సిర్ఫ్ జవాన్ హోతే, అక్కడ సైన్యంలో శరీరం యువ స్థితిలో ఉంటేనే ఉండనిస్తారు, అన్ని వయసుల వాళ్ళని సైన్యంలో ఉంచుకోరన్నమాట. బూడేవా బచ్చే ఆదినే, వృద్ధులు కానీ పిల్లలు కానీ అక్కడ సైన్యంలో ఉండరన్నమాట. సేనామేతో బూడే బచ్చే జవాన్ ఆది సబ్ హై. కానీ బాబా ముందు ఎవరున్నారంట? పిల్లలు ఉన్నారంట, యువ స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారంట, ముసలి వాళ్ళు కూడా ఉన్నారు అంట. ఇక్కడ క్లాస్లో కూడా కరెక్ట్గా అలాగే ఉన్నారు. హరే మాయా పర్ జీత్ పాకర్ బాప్ సే బేహద్ కా వరసా లేనా హై. బాబా అంటున్నారు ప్రతి ఒక్కరూ మాయ పైన విజయం పొందాల్సిందే, అలాగే బాబా నుండి బేహద్ వారసత్వాన్ని పొందాలి. మీకు తెలుసు మాయ చాలా గట్టిగా వస్తుంది, కర్మేంద్రియాలను చంచలం చేయాలని ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. అందుకే బాబా ఏం చెప్తారు, చార్ట్ పెట్టుకోండి, అప్పుడు మీకు ఏ రోజు ఏ కర్మేంద్రియం చంచలం అవ్వడానికి ప్రయత్నించింది అనేది తెలిసిపోతుంది అంటున్నారు బాబా. అర్థమైపోతుంది కదా, ఈరోజు ఈ విధంగా కర్మేంద్రియాలు మోసం చేశాయి అని అర్థమవుతుంది. आज फलानी को देखा तो दिल हुई आपको हाथ लगाए, यह करे आँखें बहुत नुकसान करती हैं. हर एक कर्मेंद्रियाँ देखो कौन सी कर्मेंद्रियाँ बहुत नुकसान करते हैं. బాబా అంటున్నారు చెడు సంకల్పాలు వికారాల సంకల్పాలు పుట్టేది కూడా దేనివల్ల? కళ్ళ వల్లే కదా అంటున్నారు. సూర్దాస్ అందుకనే ఏం చేశారంట, మరి సుందరమైన వాళ్ళు కనిపిస్తే బుద్ధి చంచలం అవుతుంది, శ్రీకృష్ణుడి వైపు నుండి కూడా మనసు తిరిగిపోతుంది అని చెప్పి ఆయన ఏం చేశాడంట, కళ్ళు పొడి చేసుకున్నాడంట. ఇంకా చూసేది లేదు, చంచలం అయ్యేది లేదు, ఇంకా కృష్ణుడినే జ్ఞాపకం చేయొచ్చు అని చెప్పి. భక్తిలోనే చూడండి, వాళ్ళు ఒక్క భక్తి చేయడానికే ఆ విధంగా కృష్ణుడి మీద మనసు వెళ్ళడానికే కళ్ళు పొడి చేసుకున్నారు అంటారు. కళ్ళు పొడుచుకోకపోయినా అంత అటెన్షన్ పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటే కళ్ళు మోసం చెయ్యవు అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ మోసం చేస్తాయి కాబట్టి అలా అంటారు. అచ్చే బచ్చోం కో భీ మాయా ధోకా దేదేది. ఈ మంచి పిల్లలు వీళ్ళు అనుకున్న వాళ్ళను కూడా మాయ ఏమీ వదిలిపెట్టదు అంటున్నారు. మంచి పిల్లలంటే బాగా సర్వీస్ చేస్తే ఏమనుకుంటాం, వీళ్ళు బాబా యొక్క ఎంత మంచి పిల్లలో అనుకుంటాం కదా. పరంతు ఆఖే ధోకా దేతీ హై. బాబా అన్నారు అయినా కళ్ళు మోసం చేయొచ్చు, కొందరి రూపంలో పడేయచ్చు, కొన్ని వస్తువులు తినాలని అనిపించవచ్చు, ఇవన్నీ మోసం చేయడమే కదా. అందుకని చెప్పి ఏం చేయాలి, చాలా అటెన్షన్ ఉంచుకోవాలి. ఎందుకంటే శత్రువులు, వికారాలు శత్రువులు, మా పదవిని భ్రష్టం చేసేస్తాయి. ఎవరైతే తెలివైన పిల్లలు ఉంటారో మంచి రీతిగా నోట్ చేసుకోవాలి. డైరీ కావాలంటే పాకెట్లో చిన్నది పెట్టుకొని ఎప్పుడైనా సంకల్పం వెళ్ళినా దాంట్లో రాసుకొని మళ్ళీ రాత్రిపూట మళ్ళీ పెద్ద బుక్లో రాసుకోవాలి, అంటే నోట్ చేసుకోవాలి ఈరోజు ఏం జరిగింది అని చెప్పి. భక్తి మార్గ మే బుద్ధి और तरफ भागती तो अपने को छुट्टी काटते हैं, तुमको भी सजा देनी चाहिए. బాగా భక్తి చేసేవారు దేవుడి మీద కాకుండా వేరే వైపు వెళ్ళిందనుకోండి ఏదో ఒక శిక్ష వేసుకుంటూ ఉంటారు. బ్రహ్మబాబా కూడా అనుభవం చెప్తారు కదా, చాలా గట్టిగా గిల్లుకునే వాళ్ళంట, తొడపాసం పెట్టుకునే వాళ్ళంట. ఎందుకంటే నారాయణ వైపు నుండి కాకుండా వేరే వైపు మనసు వెళ్తుంది అని. అలాగే కళ్ళు వెళ్ళినా కానీ జాగ్రత్త వహించాలి, ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. కర్మేంద్రియాలు మోసం చేయడం లేదు కదా. కినారా కర్ లేనా చాహియే, ఖడా హోకర్ దేఖ్నా నహీ చాహియే. బాబా అంటున్నారు రూపం పట్ల ఆకర్షితమయ్యారనుకోండి చూస్తూ కూర్చోకూడదు, దూరంగా వెళ్ళిపోవాలి అంటారు. स्त्री पुरुष का ही बहुत हंगामा है, देखने से यह विकार की दृष्टि जाती, इसलिए सन्यासी लोग आंखें बंद करके बैठते हैं. బాబా అంటున్నారు ఆత్మాభిమానిగా వికారాలు జయించాలి. దీనిలోనే శ్రమ ఉన్నది కదా.
అది చేయలేక సన్యాసులు కళ్ళు మూసుకొని యోగం చేస్తారు. ఎందుకు? కళ్ళు తెరిస్తే ఏమన్నా కనిపిస్తే ఏదైనా ఆకర్షణలు పట్టుకుంటాయి, వాటిని జయించడం కష్టము అని చెప్పి ఏం చేస్తారు? కళ్ళు మూసుకుంటారు. कोई సన్యాసి తో స్త్రీ కో పీట్ దేకర్ బైఠతే హై. కొందరు సన్యాసులకు కూడా ఇలాంటి నియమాలు ఉంటాయి అన్నమాట. వెనకాల కూర్చోవాలనో లేకపోతే ఎక్కడో దూరంగా కూర్చోవాలి, అంటే దృష్టి పడనంత దూరంగా కూర్చోవాలి స్త్రీలు అని ఇలాంటి రూల్స్ కూడా ఉంటాయి. ఎందుకు? వాళ్ళ సెక్యూరిటీ కోసం అన్నమాట. ఏమి కళ్ళు చంచలం అవ్వకూడదు అనేటువంటి దానికోసం పెడతారు. కానీ బాబా అలా నేర్పించట్లేదు కదా, అసలు దేహాభిమానమే ఉండవద్దు అని నేర్పిస్తున్నారు. వాళ్ళకి ఆత్మాభిమానిగా ఉండడం రాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? రకరకాలుగా శ్రమ పడాల్సి వస్తుంది. అందుకే బాబా అంటారు, దేహంలో ఉంటూ దేహానికి అతీతంగా అవ్వండి, అప్పుడు మీకు అన్నీ ఈజీ అయిపోతాయి. ఉన్ సన్యాసి ఆదికో క్యా మిల్తా హై? 10-20 लाख करोड़ इकट्ठा करेंगे, मर गए तो खलास है. బాబా అంటున్నారు, వాళ్ళు చూడండి ఈ విధంగా ఎంతో శ్రమ పడతారు, సన్యాసం చేస్తారు, రకరకాల భక్తి నేర్పిస్తారు. ఏమొస్తుంది వాళ్ళకి? అన్నీ చేస్తే ప్రాప్తి, జీవితాంతం పవిత్రంగా కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఆహారం కూడా కొందరు నియమంగా ఉంటారు, అన్నీ ఉంటాయి. ఇందుకు ఏమొస్తుంది వాళ్ళకి? అవన్నీ చేసినందుకు. బాబా అంటున్నారు, కొందరు వాళ్ళకి గురువులకు ఏదైనా సమర్పించుకుంటారు, వారు సంపాదన చేసుకుంటారు, ఆ ధనమంతా కూడా పోగు చేసుకుంటారు. ఇన్ని లక్షలు సంపాదించారు, 10 లక్షలు 20 లక్షలు అలా పోగు చేసుకున్నారు అంటారు. ఒకరోజు చనిపోతారు, ఆ లక్షలన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంతకీ వాళ్ళకి వచ్చే లాభం ఏమీ లేదు. కాకపోతే ఆ జన్మలో పాపకర్మలు చేయలేదు కాబట్టి ఆ పాపం యొక్క బరువు ఎక్కదు, అంతవరకే. అంతకు మించి వాళ్ళ పుణ్యఖాత ఏమీ జమ అవ్వదు అంటున్నారు. సద్గతి కూడా లభించదు. उन सन्यासी आदि को क्या मिलता है? तो ये फिर दूसरे जन्म में इकट्ठा करना पड़े. ఆ 10 లక్షలు 20 లక్షలు అంటే ఆ కాలంలో అన్నమాట సంపాదిస్తారనుకోండి, ఇక్కడే వదిలేసి వెళ్తారు. మళ్ళీ ఆ ధనం ఎవరో ఒకరు తీసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ జన్మకి వెళ్ళినట్లయితే మళ్ళీ సంపాదన చేసుకోవాల్సిందే అంటున్నారు బాబా. ఎందుకంటే వాళ్ళ ద్వారా పుణ్యకర్మ కూడా ఏం జరగల కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ కష్టపడి పొట్టపోషణ కోసం కూడా వాళ్ళు సంపాదించుకోవాల్సే ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు పుణ్యకర్మ చేయొద్దు, పాపకర్మ చేయొద్దు అని కదా లక్ష్యం పెట్టుకున్నారు. అందుకనే కదా వాళ్ళు పవిత్రంగా ఉంటారు. కాబట్టి పవిత్రంగా ఉన్నారు కాబట్టి పాపకర్మ చేయలేదు, అలాగే పుణ్యకర్మ కూడా చేయలేదు. కాబట్టి మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ సంపాదించుకోవాల్సిందే. ఆ వాళ్ళు దాచుకున్నది ఏది కూడా వాళ్ళైతే తీసుకెళ్ళరు కదా, ఎవరు తీసుకెళ్ళరు కదా అంటున్నారు. తుమ్ బచ్చంకో తో జో కుచ్ మిల్తా వహ అవినాశీ వర్షా హై. కానీ బాబా అంటున్నారు, మీరు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండి దేవతలుగా అయ్యే పురుషార్థం చేసినందుకు అసలు మీకు లభించేటువంటి ప్రాప్తిను వాళ్ళకి లభించేటువంటి ప్రాప్తి ఎంత తేడా అనేది ఉన్నది అంటున్నారు బాబా. కొంతమంది అడుగుతూ ఉంటారనమాట, ఎందుకు ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది, ఇట్లా రకరకాలైన ప్రశ్నలు వేసేవారనమాట. సన్యాసులే చేయలేకపోయారు, మీరేం చేస్తారు ఇలా అంటున్నారు బాబా అని బాబా దగ్గర వచ్చి చెప్పేవాళ్ళు అనమాట. బాబా అనేవాళ్ళు అనమాట, అవును వాళ్ళు చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ దొరకట్లేదు కదా, అందుకని కష్టం వాళ్ళకి. మీకు దొరికేది చూసుకోండి, అప్పుడు మీకేం కష్టం ఉండదు అనేవాళ్ళు బాబా. మీకు నేను ఎంత ఇస్తున్నానో చూసుకోండి, అప్పుడు మీకేమీ కష్టం అనేది ఉండదు. బాబా ఇచ్చే దాని మీద లోభం పెట్టుకోండి. ఏ విధంగా మనుషులు అంత సంపాదించుకోవాలి, ఇంత సంపాదించుకోవాలి, ఈ స్థాయికి వెళ్ళాలి, ఆ స్థాయికి వెళ్ళాలని ఒక లోభం పెట్టుకొని ఎంత కష్టమైనా పడతారు కదా, అట్లా బాబా అంటున్నారు మీరు కూడా బాగా లోభం పెట్టుకోండి, పెద్ద పదవి పొందాలి, మంచిగా దేవతలుగా అవ్వాలి, 21 జన్మల వారసత్వం పొందాలి, ఇలా లోభం పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు కూడా ఏమీ కష్టం అనేది అనిపించదు అంటారనమాట. వహా ధన్ కి లాలచ్ హోతీ హీ నహీ, ऐसी कोई అప్రాప్తి హోతీ నహీ జిస్కే లియే మాథా మారనా పడే. సన్యాసులు అనుకోండి మళ్ళీ జన్మ తీసుకుంటే మళ్ళీ కష్టపడి సంపాదించుకోవాల్సిందే కదా. కానీ సత్యుగంలో ధనం యొక్క లోభము ఉండదు, అప్రాప్తి కూడా
ఉండదు. ఎలా డబ్బు సంపాదించాలి, ఎక్కడి నుండి వస్తాయి, ఎలా అని ఆలోచించాల్సిన అవసరం అనేది ఉండదు. అది ప్రజలైనా కానీ ప్రజలకు కూడా అంత శ్రమ అనేది ఉండదన్నమాట. जिसके लिए माथा मारना पड़े। कलयुग अंत में सतयुग आदि में रात दिन का फर्क है। కలియుగం యొక్క అంతము ఈ సమయం ఎక్కడా, సత్యుగం యొక్క ఆది ఆ సమయం ఎక్కడా అని బాబా అంటున్నారు. అదేమో అన్నీ ఫుల్గా ఉన్న సమయం, అవసరం కంటే కూడా ఎక్కువగా ఉన్నటువంటి సమయం. ఇదేమో ఏమీ లేని సమయం, అన్నీ ఖాళీ అయిపోయినటువంటి సమయం అన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు అసలు దానికి దీనికి రాత్రి పగలంతా తేడా ఉన్నది. అక్కడ అపార సుఖం ఉంటుంది, ఇక్కడ ఏమీ లేదు. బాబా ఎప్పుడు అంటారు, సంగమం అంటే పురుషోత్తమ అనేది గుర్తుంచుకోండి. రిటర్న్లో కూడా ఇలా రాయండి, సాఫ్ సాఫ్ అక్షర్ బోల్నే చాహే, కరెక్ట్గానండి పురుషోత్తమ సంగమ యుగము అని చెప్పి అర్థం చేసుకోవడానికి తేలికగా ఉంటుంది. మనుష్యుల నుండి దేవతలుగా చేశారు, ఏ యుద్ధము లేకుండా. తప్పకుండా సంగమంలోనే వచ్చి దేవతలుగా చేస్తారు, కానీ మధ్యలో ఎప్పుడైనా వచ్చి భగవంతుడు దేవతలుగా చేయరు. నరకవాసి నుండి స్వర్గవాసిగా చేస్తున్నారు. మనుష్యతో ఘోర అంధియారే మే హై, స్వర్గ క్యా హోతా హై పతా హీ నహీ హై. మనుషులేమో ఘోర అంధకారంలో ఉన్నారు, స్వర్గం అంటే ఏంటో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. వేరే మతాల వాళ్ళైతే అసలు స్వర్గంలోకి వచ్చేదే లేదు, పేరు చెప్పుకుంటారు. ఏదైనా ఒక మతం వారు ఉన్నారనుకోండి, ఒకవేళ క్రిస్టియన్ ధర్మం ఉంది, లేకపోతే ఇస్లాం ధర్మం ఉంది, ఇలా రకరకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయనుకో. సన్యాసి ధర్మం అంటే స్వర్గం ఉన్నదని ఒప్పుకోరు వాళ్ళు, అసలు స్వర్గం అనేదే లేదు అంటారు వాళ్ళు. బౌద్ధ ధర్మం కూడా స్వర్గాన్ని ఒప్పుకోరు అనమాట. ఒక్క క్రిస్టియన్ ధర్మం వాళ్ళు, ఇస్లాం ధర్మం వాళ్ళు ఒప్పుకుంటారనమాట. అట్లా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆ స్వర్గానికి వెళ్ళాలి, ఒకవేళ క్రైస్ట్ చెప్పినట్లు నడిస్తే స్వర్గానికి వెళ్తాము అనుకుంటారు. ఒకవేళ జీవితాంతం నడిచారే అనుకుందాము, నడిచినా స్వర్గానికి వెళ్తారా? అక్కడ క్రీస్తుకే లేదు, ఇంకా వేరే క్రిస్టియన్స్కే ఉంటుంది ఇంకా అక్కడ. కాబట్టి ఏ మతం వారికి లేకపోతే ఏ ధర్మాత్ములకి కూడా స్వర్గంలో వచ్చేదే లేదు అంటున్నారు. ఒక్క దేవతా ధర్మం వారు మాత్రమే వస్తారు అంటున్నారు. హెవెన్ అని అంటారు, ప్యారడైజ్ అంటారు, రకరకాలుగా పిలుస్తారు. ఈ విషయాలు మీకే తెలుసు. भारतवासी यह भूल गए हेवन को लाखों वर्ष कह दिया। क्रिश्चियन लोग खुद कहते हैं 3000 वर्ष पहले हेवन था। భారతవాసీలు అంటే హిందువులు ఉన్నది అంటారు, మళ్ళీ సత్యుగం కూడా ఉన్నది అని అంటారు. కానీ ఎప్పుడున్నదంటే లక్షల సంవత్సరాల క్రితం ఉన్నది అని అంటారనమాట. కానీ క్రిస్టియన్స్ అంటారు క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారతదేశం ప్యారడైజ్గా ఉండేది అంటారు. లక్ష్మీనారాయణల రాజ్యమే ప్యారడైజ్ ఉన్నది, గాడేస్ అని కూడా వారికే మహిమ చేస్తారు. అలా తయారు చేయాలంటే గాడే తయారు చేయాలి, కానీ అంటే భగవంతుడే భగవతిగా చేస్తారు, కానీ ఇంకెవరు కూడా భగవతిగా చేయలేరు. రోజు మీ పోతామిని చూసుకోవాలి, మీ కర్మేంద్రియాలు ఏవైనా చంచలం అయ్యాయా అంటే మోసం చేశాయా, నాలుక రుచి కూడా ఏమీ తక్కువ కాదు అని బాబా అంటున్నారు. ఏదైనా మంచివి చూస్తే ఏం చేస్తారు, తినేసేసేయాలి, ఎవరు చూడకుండా తినేసేయాలి అని అనుకుంటారు. సమజ్నే థోడీ హై కి యహ్ భీ పాప హై. బాబా అంటున్నారు ఇది కూడా పాపకర్మే కదా. చోరీ హుయి నా సోబీ శివ్ బాబా కే యజ్ఞ సే చోరీ కర్నా బహుత్ ఖరాబ్ హై. కకకా చోర్ సో లకకా చోర్ కహా జాతా హై. అప్పట్లో యజ్ఞంలోనే పిల్లలు ఉన్నప్పుడు బాబా పిల్లలందరికీ అంటే దాది వాళ్ళు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, మరి అందరూ ఉండేవాళ్ళు, ఇన్ని వందల మంది పిల్లలు ఉండేవాళ్ళు అన్నమాట. ఇంతమంది పిల్లలు ఎన్నో తయారు చేస్తూ ఉంటారు కదా, తయారు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా బ్రహ్మ భోజనంలోనో లేకపోతే బాబా చేత్తోనో అవి పెడతారు కదా, ఆ పెట్టే లోపల తినాలనిపించి వెళ్ళి గొప్పకుని తినేస్తే బాబా అనేవాళ్ళు మహాపాపం, అది కూడా దొంగతనమే అనేవాళ్ళు అన్నమాట. మీరు యజ్ఞంలో దొంగతనం చేసినట్టే అని చెప్పేవాళ్ళు. బహుతంగా మాయా నాక్సే పకడ్తీ హై. చాలామందిని మాయ దీనివల్ల కూడా పడేస్తుంది. మేము ఎక్కడ తినకుండా ఆగలేకపోతున్నాం, మాకు ఇంట్రెస్ట్ ఉన్నవి తినకుండా ఆగలేకపోతున్నాం. దొరికింది మాయకి,
నోట్లోంచి వచ్చేస్తుంది ఇక, అంతే కదా. ఒక్కొక్కసారి చెవుల్లోంచి వచ్చేస్తుంది, ఒక్కోసారి నోట్లోంచి వచ్చేస్తుంది అన్నమాట. ऐसा बुरी आदतें हैं, ఇవే చెడ్డ అలవాట్లు. अपने पर फटकार डालनी चाहिए, తమపై తామే కొరడా జులిపించుకోవాలి. जब तक बुरी आदतें है तब तक ऊंच पद नहीं पाते. ఇలాంటి చెడు అలవాట్లు ఉన్నవారు ఎప్పుడు ఉన్నతమైన పదవి పొందరు. స్వర్గమే జానా తో బड़ी बात नहीं, ఓన్లీ స్వర్గానికి వెళ్తాం అనుకుంటున్నారేమో, అదేం గొప్ప కాదు అంటున్నారు బాబా. కహా రాజారాణి కహా ప్రజ, స్వర్గానికి వెళ్ళి ఉన్నతమైన పదవి పొందకపోతే ఏం లాభం పిల్లలు అంటున్నారు. అప్పుడు లాస్ట్లో ఏమనిపిస్తుంది, చరిత్రలు పాడతారన్నమాట. ఏమని, వీళ్ళు ఫలానా వస్తువు కోసం స్వర్గాన్ని పోగొట్టుకున్నారు. అప్పుడు విన్నవాళ్ళకి ఎలా ఉంటుంది, భగవంతుడు స్వర్గాన్ని ఇస్తానంటే వద్దు, నాకు ఫలానాది కావాలి అనిపించింది, నాకు స్వీట్ తినాలనిపించింది, ఎవరైనా చేసింది, దానికోసం స్వర్గం ఉంటే ఉంది పదవి, లేకపోతే లేదు. ఇప్పుడు దేనికోసం పోగొట్టుకున్నట్టు, స్వీట్ కోసం స్వర్గం పోగొట్టుకున్నారన్నమాట. అంతే కదా అయింది. పరంతు కహా రాజారాణి కహా ప్రజ. బాబా అంటున్నారు, మరి మా కర్మలు శ్రేష్ఠ కర్మలే కదా అంటే, ప్రజల్లో వస్తే లాభమే ఉంది పిల్లలు. కర్మేంద్రియాలు జయిస్తేనే కదా రాజా అవుతారు, జయించకుండా రాజా అవుతారా? కౌన్సీ కర్మేంద్రియా ధోకా దేతీ హై. అందుకని ఏం చెప్పారు, ఈ నాలుక మోసం చేస్తుందా, ఈ కళ్ళు మోసం చేస్తున్నాయా, ఈ నోరు అంటే మాటలు మోసం చేస్తున్నాయా, లేకపోతే ఈ చెవులు మోసం చేస్తున్నాయా? ఇదే కదా ముఖ్యంగా చేసేవే ఇవన్నమాట. పోతామిల్ నికాలన, కాబట్టి పోతామిల్ అనేది రాయాలి. మీరు వ్యాపారులు అని బాబా అంటున్నారు, చాలా సంపాదన చేసుకునేటువంటి వ్యాపారం. బాప్ సమझाते मेरे से వ్యాపార करना ऊंच पद पाना तो శ్రీమత్ పర్ చలో. మీరు ఉన్నతమైన పదవిని పొందాలి అంటే శ్రీమతం పైన నడవండి. బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. उसमें भी माया विघ्न डालेगी, करने नहीं देगी. బాప్ कहते हैं यह భూలో మత్. దానిలో కూడా మాయ ఏం చేస్తుంది, విఘ్నాలు వేస్తుంది, చెయ్యనివ్వదు. యా భూలో మత్ గఫలత్ करने से फिर बहुत पछताएंगे. పొరపాట్లు చేస్తే చాలా పశ్చాత్తాపడతారు, ఎప్పటికీ ఉన్నతమైన పదవి పొందలేరు. ఇప్పుడు చెప్పమంటే మేము నరుడి నుండి నారాయణ అవుతామని సంతోషంగా చెప్తారు. మిమ్మల్ని మీరు అడగండి ఏం కర్మేంద్రియాలు ఇప్పటికి నేను జయించాను అని. అప్పుడు చెప్పమంటే నరుడి నుండి నారాయణ అవుతామని చెప్పడం ఈజీ, కానీ ఏమేం కర్మేంద్రియాలు జయించారు అంటే ఆలోచిస్తూ కూర్చుంటారు. అసలు జయించాను ఇంతకీ ఏమన్నా లేదా, పూర్తిగా 100% విజయం పొందానా లేదా అని చూసుకుంటారన్నమాట. अपनी ఉన్నతి करनी है, बाप जो डायरेक्शन देते अमल में लाना. మీ ఉన్నతి జరగాలనుకుంటే బాబా చెప్పింది అమల్లోకి తీసుకురావాలి. అందుకని రోజంతా పోతామిల్ చూసుకోవాలి. భూలే తో బహుత్ హోతీ రహతీ, ఆకే బడా ధోకా దేతీ హై. పొరపాట్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి. तरस पड़ेगा उनको खिलाऊं, सौगात दूं. अपना बहुत टाइम वेस्ट कर लेते. माला का दाना बनना बड़ी मेहनत है. కుమార్ కుమారీలకు కూడా బాబా అంటారు, ఎవరి మీద ఆకర్షణ ఉండకూడదు మీకు. కొంతమంది మనుషుల మీద మనుషులు ఆకర్షణ పెట్టుకుంటారు, వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఎట్లా నాతో మాట్లాడతారు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారని బాబా అంటారు. ఇది కూడా మోసం చేయడమే కదా. ఎవరి ప్రభావంలో అన్నా పడ్డారంటే మోసం చేయడమే కదా. అందుకనే కుమార్ కుమారులకు కూడా జాగ్రత్త పిల్లలు అని బాబా సావధానపరుస్తారు. మాలలో పూసవ్వాలంటే అంత చిన్న విషయం ఏమీ కాదు అంటున్నారు. 8 రత్న హే ముఖ్య, అష్టరత్నాలు ముఖ్యమైనవి. నవరత్నాలు బాబాతో కలిపి, ఒక్క శివ్ బాబాతో కలిపి. బాకీ హే 8 బాబా की निशानी चाहिए ना बीच में. कोई ग्रहचारी आदि होते नवरत्न के अंगूठे आदि पहनते. ఒక్క మాయ గ్రహచారం కూడా మన మీద ఎక్కకుండా ఉండాలి, 100% ఎక్కకుండా ఉంటే అష్టరత్నాలు అంటారు వాళ్ళని. మధ్యలో బాబా కావాలి కాబట్టి వజ్రం రూపంలో చూపించుతారు. ఆ తర్వాత అష్టరత్నాల్ని చూపించడం అనేది జరుగుతుంది.
इतने ढेर पुरुषार्थ करने वालों से 8 निकलते पास्वित అన్నారు. ఇంతమంది పురుషార్థం చేసేవాళ్ళలో 100% చేసేది అష్టరత్నాల్లో వచ్చేవారు పాస్విత అన్నారని బాబా అంటున్నారు. అందుకే వారికి ఎంతో మహిమ అనేది ఉన్నది అని చెప్పి, దానికోసం పురుషార్థం చేస్తే ఏదైనా ఒకటి అర తగ్గినాయి అనుకోండి, అప్పుడు పోనీ 8 కాకపోతే కనీసం 108 అయినా వస్తారు. కానీ పురుషార్థం యొక్క లక్ష్యం ఏమని పెట్టుకోమంటారు? అష్టరత్నాల్లో వచ్చే పురుషార్థం చెయ్యాలి అంటారన్నమాట. అంతే కదా. 100 మార్కులు సంపాదించాలి అని చదువుతారా? 60 మార్కులు సంపాదించాలని చదువుతారా? 100 మార్కులు సంపాదించాలి అని చదువుతారు. 90 అన్నా కొట్టకపోతామా అంటుంటారు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింది, ఒకవేళ సరిగ్గా చదవలేకపోయారు అనుకోండి, కనీసం 70-80 వరకైతే చేరుకుంటారు. 90 అని లక్ష్యం పెట్టుకుంటే, 100 అని లక్ష్యం పెట్టుకుంటే 70-80 వరకు అని చేరుతారు. నాకు అవన్నీ వద్దు, నాకు 60 చాలు, ఈ కొంచెమే చదువుతా అనుకున్నారు అనుకోండి, మళ్ళీ దాంట్లో పొరపాటు జరిగింది అనుకోండి, అప్పుడు ఎక్కడికి వస్తారు? అప్పుడు 35-50లో మధ్యలో ఊగిసలాడుతూ ఉంటారన్నమాట. అందుకని లక్ష్యం మాత్రం ఏం పెట్టుకోవాలి? లక్ష్మీనారాయణులు అంటే 100కి 100 అని పెట్టుకోవాలన్నమాట. అది అష్టరత్నాల్లాగా అనైనా పెట్టుకోవాలన్నమాట. దేహాభిమాన్ మే ఆనే సే కర్మేంద్రియ బహుత్ ధోకా దేతి. దేహాభిమానం ముఖ్యం. అసలు మీరు దేహం అనుకుంటేనే కదా ఈ కర్మేంద్రియాలన్నీ వచ్చి మోసం చేస్తున్నాయి. అసలు దేహం కాదు, నేను దేహాన్ని కానే కాదు, నేను ఆత్మని, దేహాన్ని నడిపిస్తున్నాను. भक्ति में भी चिंता रहती है, सिर पर पाप बहुत है, दान पुण्य करे तो पाप मिट जाए. सत्युग में कोई चिंता की बात नहीं है. భక్తిలో కూడా ఎన్నో పాపాలు జరుగుతున్నాయి మాతో, దాన పుణ్యాలు చేస్తే, పుణ్యం చేస్తే పాపాలన్నీ పోతాయి అనుకుంటారు. పుణ్యం చేస్తే పాపాలు ఎందుకు పోతాయి? పాపాలు అనుభవిస్తే పోతాయి, అంతేగాని పుణ్యం చేస్తే పాపం పోద్దాయండి. పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది, అంతేగాని పాపం ఏమీ పోదు. దానికి దీనికి ఏంటి సంబంధం? కాబట్టి బాబా అంటున్నారు, పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది, పాపం చేస్తే పాపం వస్తుంది, మళ్ళీ పాపం తొలగించుకోవాల్సిందే కదా. సత్యుగంలో ఎవరికి ఏ చింత ఉండదు, వాళ్ళ ద్వారా పాపకర్మ అనేదే జరగదు అంటున్నారు. వాళ్ళ ఆత్మాభిమానిగా ఉంటారు, అందుకనే వాళ్ళతో పాపకర్మ జరగదు అంటున్నారు. అన్ని గుణాలు కూడా ఉంటాయి, అందుకని బలహీనంగా ఉండరు కదా కర్మేంద్రియాలు మోసం చేయడానికి. ఇది రావణ రాజ్యం, అక్కడ అసలు రావణ రాజ్యమే ఉండదు అంటున్నారు. నరకం స్వర్గం तो कुछ फ़र्क ही ना रहे, तुमको इतना ऊंच पाने के लिए भगवान बैठ पढ़ाते हैं. ఇంత ఉన్నతంగా చేయడానికి ఇక్కడ భగవంతుడు చదువు అనేది చదివిస్తున్నారు. బాబా యాద్ నహీ పడతా హై, అచ్చా పढ़ाने वाला టీచర్తో యాద్ పడే. తండ్రి కాకపోతే చదివించే టీచర్ని గుర్తు తెచ్చుకోండి అంటున్నారు. अच्छा भला यह याद करो कि हमारा एक ही है सद्गुरु. లేకపోతే మాకొక్క సద్గురు ఇంకెవరు లేరు, ఒక్క సద్గురు శివ్ బాబాని. తండ్రి కాకపోతే టీచర్గా జ్ఞాపకం చేయండి, టీచర్ కాకపోతే నేను గురువుగారు అనుకోండి పోనీ అంటే. గురువుగారి మీద కూడా చాలా భయము భక్తి, చెప్పిన మాట వింటారు, అన్నీ చేస్తారు కదా. బాబా అంటున్నారు నేను సద్గురు ఉన్నాను అని జ్ఞాపకం చెయ్యండి అంటున్నారు. मनुष्य ने अश्रीमत पर बाप का कितना तिरस्कार किया है. ఏ విధంగా బయట గురువులు, మనుషులైన గురువులకే పెద్ద పెద్ద గురువులు ఉన్నారనుకోండి, వాళ్ళు చూడండి ఎంత గౌరవిస్తూ ఉంటారు, ఏమేం చేస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తే ఏదైనా కానీ చేస్తూ ఉంటారనమాట. మరి సద్గురు అయినటువంటి స్వయంగా భగవంతుడే చెప్తున్నారు. అలాంటి గౌరవం, అలాంటి మర్యాద మరి భగవంతుడి పట్ల ఉండాలి కదా. ఎందుకంటే మనసు ఏం కోరుకుంటుంది ఎప్పుడు కూడా, ఏది ఈజీగా ఉంటే అదే. బాబా అన్నారనుకోండి, బాబా అయితే ఏమంటారు కదా, అందుకని చెప్పి ఈజీగా బాబా 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 అనేస్తుంది. మరి సద్గురువు యొక్క భయం కూడా భక్తి కూడా ఉండాలి కదా. భగవంతుడు నాకు సద్గురువు, ఈరోజు నేను భగవంతుడి యొక్క గౌరవం తీసేసానంటే రేపొద్దున నాకు ఏమి కూడా లభించదు. అక్కడ గురువులకు చూడండి ఎంత భయపడుతూ ఉంటారు. బాప్ అబ్ సబ్ పర్ ఉపకార కర్తే. బాబా ఇప్పుడు అందరిపైన ఉపకారం చేస్తున్నారు. తుమ్ బచ్చోంకో ఉపకార కర్నా చాహియే. మరి మీరు కూడా ఉపకారం చేయాలి కదా, ఏదో ఒక ఉపకారం చేయాలి. ఆత్మలందరి
జ్ఞానం అనేటువంటిది ఎలా ఇవ్వాలి, ఆత్మల్ని ఎలా మేల్కొల్పాలి, ఒక్కొక్క ఆత్మకి ఎలా ఉపకారం చేయాలి, ఇలా ఆలోచించాలి అంటున్నారు. కిసి పర్ భీ అపకార్ నహీ, కుదృష్టి నహీ, అప్నా హీ నుక్సాన్ కర్ దేతే హై. చెడు దృష్టి పెట్టుకున్న, అపకారం చేసిన స్వయానికి నష్టపోతారు అంటున్నారు. वह वाइब्रेशन फिर दूसरों पर भी असर करता. बाप कहते बहुत बड़ी मंजिल है. रोज़ अपना पोता मिल देखो, कोई विकर्म तो नहीं बनाया. బాబా అంటున్నారు, నేను లోపల ఆలోచించుకున్నది ఎవరికి తెలుస్తుంది అనుకోకండి, మీ వైబ్రేషన్ ఎక్కడికి పోద్ది అని బాబా అంటున్నారు. ఏదైతే తరంగాలు వ్యాపింపచేశారో ఒక సంకల్పం చేసి అది సృష్టిలో వ్యాపింపచేసేసారుగా, అది ఎక్కడికి పోతుంది అని బాబా. కాబట్టి దాని ఫలం ఎప్పటికైనా మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది. అందుకని బాబా మరీ సావధాన పరుస్తున్నారు. మీ చాట్ మీరు చూసుకోండి, ఎలాంటి వికర్మలు చేయలేదు కదా అని చెప్పి. అలా చిన్న పొరపాటు జరిగిన సంకల్పంలో వచ్చిన బాబా ఈ చెడు సంకల్పం నాకు వచ్చింది అని మళ్ళీ యోగం చేయాలి, మళ్ళీ పవిత్రతా శక్తిని నింపుకోవాలి. అప్పుడేమవుతుంది, అపవిత్రత పవిత్రతతో సమాప్తం అవుతుంది. లేకపోతే ఎలా అవుతుంది, అవ్వదు కదా. నేను చేసేసాను, ఇంకా బాబా రియలైజ్ కూడా అవ్వరు కొందరు అనమాట. రియలైజ్ కూడా అవ్వకపోతే ఏమవుతుంది, ఆ వైబ్రేషన్ వ్యాపించింది, ఇంకా అయిపోయింది, వాళ్ళ ఖాతాలోకి అకౌంట్లోకి ఎక్కేసింది అనమాట. అందుకనే బాబా అంటున్నారు, వైబ్రేషన్ ఏం చేస్తారు, చెడు వైబ్రేషన్ వ్యాపింపజేశారు, ఏం చేయలేరు కదా అంటున్నారు. వికర్మ దునియా వికర్మి సంవత్, వికర్మ జిత్ దేవతాంకే సంవత్ కా కోయి కా పతా నహీ. ఈ ప్రపంచము వికర్మి ప్రపంచము, వికర్మి సంవత్సరాలు ఇవన్నీ కూడా అంటున్నారు. ఈ విధంగా అక్కడ ఏమంటారు, విక్రమనామ సంవత్సరం అంటారు కదా, అట్లాగే వికర్మ సంవత్సరాలు ఇవన్నీ కూడా. విక్రమాదిత్యుడు పరిపాలించినప్పటి నుండి కూడా విక్రమ శకం మొదలైంది అంటారనమాట. విక్రమ శకంలోంచి అన్ని సంవత్సరాలు వచ్చినాయి అంటారనమాట. బాబా అంటున్నారు, ఇంకా అప్పటి నుండే వికర్మల సంవత్సరాలు కూడా మొదలైనట్లే కదా. ఈ విషయాలు ఎవరికి అర్థం కావట్లేదు. వికర్మ జీత సంవత్సరం ఎప్పుడుంది, 5000 సంవత్సరాల ముందు, మళ్ళీ ఇప్పుడు రాబోతున్నది. సజాయి भी विकर्म ही करते रहते, तब बाप कहते कर्म अकर्म विकर्म की गति में तुमको समझाता हूँ. కర్మ అకర్మ వికర్మ గతి నేను మీకు అర్థం చేయిస్తాను. రావణ రాజ్యంలో మీ కర్మలు వికర్మలుగా అవుతూ వచ్చాయి. సత్యుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి, వికర్మలు జరగవు. వికారాలు లేని ప్రపంచం ఇది, వికారాలు ఉన్న ప్రపంచం. ఏ జ్ఞాన్ కా తీసరా నేత్ర అభి తుమ్కో మిలా హై. జ్ఞానం అనే 3వ నేత్రం మీకు ఇప్పుడు లభించింది. బాబా ద్వారా త్రినేత్రి త్రికాలదర్శిగా అయ్యారు. మనుషులు ఎవ్వరు కూడా ఈ విధంగా అవ్వరు. తుమ్కో బనానే వాలా బాప్ హై. ఎందుకంటే వాళ్ళని అక్కడ భగవంతుడు తయారు చేయట్లేదు కాబట్టి, ఇక్కడ మనల్ని భగవంతుడు తయారు చేస్తున్నారు కాబట్టి. పెహలే జబ్ ఆస్తిక్ హో తబ్ త్రినేత్రి త్రికాలదర్శి బనే. ఆస్తికులుగా అయితే అప్పుడు త్రినేత్రి అయినట్టు, త్రికాలదర్శి అయినట్లు. మొత్తం డ్రామా రహస్యం అంటే మూలవతనం, సూక్ష్మతనం, 84 జన్మల చక్రం, ముఖ్యంగా ఈ 3 మీకు గుర్తు ఉండాలి అంటున్నారు. ఫిర్ పీఛా ఔర్ ధర్మ ఆతే హై, వృద్ధి కో పాతే రహతే హై. ఒక్కొక్క ధర్మానికి చెందిన వాళ్ళు వస్తూ ఉంటారు. ఫస్ట్ దేవతా ధర్మానికి చెందిన వాళ్ళు వస్తారు, ఆ తర్వాత ముఖ్యమైన కొమ్మ ఏది ఉందో అది వస్తుంది, ఆ తర్వాత ఇంకొక కొమ్మ ఏది ఉందో అది వస్తుంది. అంటే ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం వస్తాయి అన్నమాట. బాబా అంటున్నారు, అలా ఒక్కొక్క ధర్మం ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు వస్తారు, వృద్ధి జరుగుతూ ఉంటుంది. అక్కడ ధర్మస్థాపకుల్ని కూడా గురువులు అని అనడానికి వీల్లేదు, వాళ్ళు ఎవరికి సద్గతి ఇవ్వరు కదా. సద్గురువు ఒక్క శివబాబా మాత్రమే, ఇంకా ఎవ్వరు కూడా సద్గతిని ఇవ్వలేరు అంటున్నారు. వాళ్ళని కేవలం ధర్మస్థాపకులు అని అంటారు. క్రైస్ట్కో యాద్ కర్నేసే సద్గతి థోడీ హీ హోగి. క్రైస్ట్ని జ్ఞాపకం చేస్తే సద్గతి ఏం రాదు, వికర్మలేం వినాశనం అవ్వవు, ఏమీ లాభం లేదు అంటున్నారు. వాళ్ళందరూ కూడా అంటే క్రైస్ట్ని జ్ఞాపకం చేసిన, గురునానక్ని జ్ఞాపకం చేసిన వాళ్ళందరూ భక్తుల లైన్లోకే వస్తారు అని బాబా. జ్ఞాన్కి లైన్ మే సిర్ఫ్ తుమ్ హో. 2 లైన్లు, జ్ఞానం లైన్, భక్తి లైన్, ఈ 2 ఉన్నాయంట. అంటే భక్తి అంటే కొందరు ఏమనుకుంటారు, పూజ చేస్తేనే భక్తి అనుకుంటారు.
బాబా అంటున్నారు అది కూడా ఒక రకమైన భక్తే. ఒకవేళ వాళ్ళు నా చర్చిలో ఉన్నారు, ప్రార్థన చేశారు, అది కూడా ఒక రకమైన భక్తే. అలాగే వాళ్ళు నమాజ్ చేశారు, అది కూడా భక్తే అంటున్నారు. శాంతిధామం సుఖధామం యొక్క దారి బాబా చూపిస్తున్నారు కాబట్టి భగవంతుడిని లిబరేటర్ అంటారు, విముక్తిదాత అంటారనమాట, గైడ్ అంటారనమాట. అప్పుడే మరి అలాంటి తండ్రిని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు, మీకు ధ్యాస ఉండాలి. ఏక్ తరఫ్ పురుషార్థ దూసరే తరఫ్ వికర్మ నా హోతా రహే. ఒకవైపేమో పురుషార్థము, ఇంకోవైపేమో వికర్మలు జరగకుండా చూసుకోవడము. ఈ రెండు ముఖ్య విషయాలు ఏంటివి? ఒకవైపు పురుషార్థం అంటే పెరుగుతూ ఉండాలన్నమాట. పురుషార్థం చేస్తే ఆత్మ ఉన్నతంగా అవుతూ ఉంటుంది, అది చూసుకోవాలి. ఇంకోవైపు వికర్మలు జరగకుండా చూసుకోవాలి. ఏమవుతుంది? వికర్మలు చేస్తూ ఉంటే మళ్ళీ ఇది కూడా ఒక బరువు అయిపోతుంది కదా. బాబా అంటారు ఎవరైనా కానీ చూడండి, మామూలుగా నడుస్తూ ఉన్నారనుకోండి, అది ఒకటి. ఏదైనా మూట పెట్టుకొని నడుస్తూ ఉంటే అదొకటి. ఎందుకంటే మూట పెట్టుకొని నడిస్తేనేమో లేట్గా వెళ్తారు, అదే మామూలుగా ఫ్రీగా నడిస్తేనేమో తొందరగా వెళ్తూ ఉంటారు. అందుకనే బాబా అంటారు మీరు పురుషార్థం అంటే మెట్లు ఎక్కుతున్నారు అనుకోండి, ఒకవేళ సేవ చేస్తూ ఉంటే ఇంకా తేలికవుతారు, ఇంకా పైకి వెళ్తారు. అలాగే ధారణ చేస్తే ఇంకా తేలికవుతారు, ఇంకా పైకి వెళ్తారు. ఇవన్నీ కూడా అంటే జ్ఞానము, యోగము, ధారణ, సేవేమో తేలిక అవ్వడానికి. ఒకవేళ వికర్మలు చేస్తే ఒక మూట వచ్చి పడుతుంది, ఇంకా వికర్మలు చేస్తే ఇంకో మూట వచ్చి పడుతుంది. అమ్మో నేను నడవలేకపోతున్నాను అనుకోవాల్సి వస్తుంది అప్పుడు. కాబట్టి బాబా అంటున్నారు అందుకనే జాగ్రత్త పిల్లలు, రెండు మీరు జాగ్రత్తగా చూసుకుంటేనే త్వరగా గమ్యానికి చేరుతారు అంటున్నారు. ఏంటివి? ఒకవైపేమో పురుషార్థం చేయాలి, ఒకవైపేమో వికర్మలు జరగకుండా చూసుకోవాలి. అంటే రోజు నాకు కొంచెమన్నా ఉన్నతి జరుగుతుందా, ఒక మెట్టన్నా ఎక్కుతున్నానా? అసలు ఒక మెట్టు కూడా ఎక్కకుండా అదే మెట్టు మీద నిలబడిపోతున్నాం అనుకోండి, అప్పుడు కూడా లాభం ఉండదు కదా. అందుకని ఒక మెట్టన్నా నేను ఎక్కుతున్నానా, కొంతైనా పురుషార్థం చేస్తున్నానా, ఉన్నతి జరుగుతుందా అని ఒకవైపు చూసుకోవాలి. కింద అయితే పడట్లేదు కదా, బరువు అయితే ఎక్కట్లేదు కదా అని ఇంకోవైపు చూసుకోవాలి. సద్గురు ఒక్క బాబా సద్గతిని ఇచ్చేటువంటి వారు అంటున్నారు. ఇంకెవరిని జ్ఞాపకం చేసినా సద్గతి అనేది లభించదు అని చెప్తున్నారు. జిత్నా హో సకే ఉత్తనా వికర్మ నా హో, నహీ తో ఎడిషన్ భీ హోగా, నామ్ భీ బద్నామ్ కరేంగే. బాబా అంటున్నారు వికర్మలు చేస్తే ఒకటి పాపాల లెక్క పెరుగుతుంది, రెండు భగవంతుడు పరువు తీసే వికర్మలు చేస్తే ఇంకా సర్వీస్ని డిస్సర్వీస్ చేసినట్లు అని బాబా అంటున్నారు. जानते हो भगवान हमको पढ़ाते तो फिर कोई వికర్మ नहीं करना. చదివించేది భగవంతుడు, ఎలాంటి వికర్మలు చేయకూడదు అంటున్నారు. ఇది చిన్నదే కదా అని కూడా అనుకోవద్దు అంటున్నారు. ఏది కూడా చిన్నది కాదు, జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. तो ब्रह्मा कुमार कुमारी शिव बाबा के पोत्र इसमें बाबा से प्रतिज्ञा की, राखी बांधी, फिर आंखें क्यों धोखा. ఇది ఎందుకు చిన్నది అనుకోవద్దు. ఎప్పుడైనా కళ్ళు మోసం చేసిన, ఎవరి ఆకర్షణలో పడుతుందని వెంటనే ఏమనుకో, నేను బ్రహ్మకుమారీలు ఉన్నాం, శివ బాబా యొక్క మనవరాళ్ళు ఉన్నాం, శివ బాబా ముందు ప్రతిజ్ఞ చేశామా లేదా, రక్షారేఖ కట్టించుకున్నామా లేదా, పవిత్రత ప్రతిజ్ఞ చేసిన తర్వాత మరి కళ్ళు మోసం ఎందుకు చేయాలి నన్ను అని అనుకోవాలి అంటున్నారు. యాద్ కే బల్ సే కోయి భీ కర్మేంద్రియం కో ధోకా సే ఛూట్ సక్తే హై. అప్పుడు ఏం చేయాలి? ఏదైనా ఒకవేళ బలహీనంగా అనిపించింది, ఇంకా యోగశక్తి పెంచుకోండి. యోగశక్తి పెంచుకుంటే అప్పుడు మీకు జయించడం తేలిగ్గా అనిపిస్తుంది అంటున్నారు. బడీ మెహనత్ చాహే, ఎక్కువ కష్టపడాలి కదా. ఏదైనా ఎక్కువ కావాలంటే ఎక్కువ కష్టపడాలి కదా. బాబ్కే డైరెక్షన్ పర్ అమల్ కర్ చాట్ లిఖో. బాబా చెప్పిన డైరెక్షన్ కూడా వినండి. ఏంటి? చార్ట్ పెట్టుకోండి అంటున్నారు. స్త్రీ పురుష్ भी आपस में यही बातें करो, हम तो बाबा से पूरा वर्षा लेंगे, टीचर से पूरा पढ़ेंगे. బాబా అన్నారు గృహస్థంలో ఉండొచ్చు, స్త్రీ పురుష్
ఒకే చోట ఉండొచ్చు, అయినా కానీ ఇదే అనుకోవాలి, ప్రతిజ్ఞ చేసుకోవాలి. మేము బాగా పురుషార్థం చేయాలి, బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి, టీచర్ దగ్గర బాగా చదువుకోవాలి. ఇలాంటి టీచర్ ఎవ్వరికి దొరకదు. ఇలాంటి బేహద జ్ఞానం ఇచ్చేటువంటి టీచర్ ఇంకెవరికి దొరకదు. लक्ष्मी नारायण ही नहीं जानते तो उनके पिछाड़ी आने वाले कैसे जान सकते हैं. బాబా అంటున్నారు దేవతల వద్దే లేదు, అసలు లక్ష్మీనారాయణలకే ఈ విషయాలు ఏమీ తెలియదు. వాళ్ళ తర్వాత తరాల వాళ్ళకు మాత్రం ఏం తెలుస్తుంది? సృష్టి ఆది మధ్యాంతాలు బాబానే వినిపిస్తున్నారు. ఈ జ్ఞానం సంగమంలోనే ఇస్తారు. ఇలా చేయండి, ఇలా చేయండి అని ఎంతో చెప్తారు. ఫిర్ యహా సే ఉఠే తో ఖలాస్, ఇంత చెప్పనివ్వండి, కొందరు నిలబడగానే సమాప్తం అంటున్నారు అన్నమాట. అంటే ఏంటి? బయటికి వెళ్ళగానే సమాప్తం అనేవాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు? బాబా నిలబడగానే సమాప్తం అంటున్నారు. యా నహీ సమస్తే శివ్ బాబా హమ్కో कहते हैं, భగవంతుడు చెప్తున్నారే అని కూడా ఎక్కించుకోరు అంటున్నారు. హమేషా సమझो శివ్ బాబా कहते इनका फोटो भी नहीं रखो. శివ్ బాబా చెప్తున్నారు అనుకోండి, కొంతమందికి ఎదురుగా ఉన్నటువంటి వారిపైన అంత గౌరవం ఏర్పడదు. అంటే ఒకవేళ బ్రహ్మ బాబా మీద బాబానే కదా, లేకపోతే అక్కయ్యే కదా, అలా ఉంటుంది దృష్టి. బాబా అంటున్నారు మీకు శివబాబా చెప్తున్నారని గుర్తుపెట్టుకోండి, వీళ్ళు చెప్తున్నారని అనుకోకండి. భగవంతుడు చెప్తున్నారు అని మాత్రమే అనుకోండి. మీకు బ్రహ్మబాబా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అనుకోండి, ఫోటో కూడా పెట్టుకోకండి, అప్పుడు నన్నే చూడండి అని బాబా అంటున్నారు. ఎవరు బ్రహ్మబాబా ఫోటో కూడా పెట్టుకోకండి, కావాలంటే మీరు నన్ను మాత్రమే చూసి శివబాబానే చెప్తున్నారు అని బుద్ధిలో గట్టిగా గుర్తుంచుకోండి అంటున్నారు అన్నమాట. యహ రథతో లోన్ లియా హై, వీరు మధ్యవర్తులు ఉన్నారు, లోన్ తీసుకొని చెప్తున్నాను మీకు అంటున్నారు బాబా. లేకపోతే ఎలా చెప్పాలి శివబాబా? అందుకని ఏం చేస్తున్నారంట, లోన్ తీసుకొని చెప్తున్నాను అంటున్నారు. వీరు కూడా పురుషార్థమే కదా చేస్తున్నారు. నేను బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నానని బ్రహ్మబాబా కూడా అంటారు. మీరు ఎలా స్టూడెంట్ లైఫ్ మీరు ఎలా ఒక్కొక్కటి చేశారో బ్రహ్మబాబా కూడా అలాగే చేసుకుంటూ ముందుకి వెళ్ళారు. ब्रह्मा बाबा आगे चल तुम्हारी महिमा हो गया, अभी तो तुम पूज्य देवता बनने के लिए पढ़ते हो. ఇప్పుడే మీరు దేవతలు కాలేదు కదా, అందుకే మీకు ఇప్పుడే మహిమ రాదు, లాస్ట్కి వచ్చేసరికి మహిమ అనేది వస్తుంది అంటు. ఇప్పుడు ఇంకా మీరు చదువుకుంటున్నారు అంటున్నారు. ఫిర్ సత్యుగ్ మే తుమ్ దేవతా బనేంగే, సత్యుగంలోకి వెళ్తే దేవతలుగా అవుతారు. ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవ్వరికి కూడా తెలియదు. తక్దీర్ మే నహీ హై తో సంశయ ఉఠతా హై, కొంత అదృష్టంలో ఉండదు, పదవి పొందేది ఉండదు, పురుషార్థం చేసేది ఉండదు. అప్పుడు వాళ్ళకి నిశ్చయం కలగదు, భగవంతుడు చెప్తున్నారు అనే నిశ్చయము కలగదు అని బాబా. మే నహీ మానతా, మాनते नहीं तो फिर शिव बाबा को याद भी कैसे करेंगे, विकर्म विनाश हो नहीं सके. బాబా అంటున్నారు నేను ఒప్పుకోను అంటారంట. ఒప్పుకోకపోతే నన్ను ఎలా జ్ఞాపకం చేస్తారు? మీరు నన్ను జ్ఞాపకం చేయకపోతే వికర్మలు వినాశనం ఎలా అవుతాయి అంటున్నారు బాబా. ఏ సారీ నంబర్వార్ రాజధాని స్థాపన హో రహీ హై. ఒప్పుకోను అంటే వాళ్ళ నెంబర్ ఎక్కడో ఉంది, అందుకనే ఒప్పుకోను అని అంటున్నారు. మరి బాబా అంటున్నారు అన్ని నంబర్లు ఫిలప్ అవ్వాలిగా, దాసదాసీల నంబర్లు ఫిలప్ అవ్వాలి, ప్రజల నంబర్లు ఫిలప్ అవ్వాలి, మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండే దాసదాసీలు ఫిలప్ అవ్వాలి. అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఫిక్స్ అవుతారనమాట. तो राजाओं को दासियाँ ही दहेज में मिलती हैं, यहाँ ही इतनी दासियाँ रखते तो सत्युग में कितनी होंगी. సత్యుగంలో కూడా కట్నం ఇస్తారు కదా, ఏమిస్తారు? దాసదాసీలే కట్నం అని బాబా. రాజులకి దాసదాసీల కట్నం వస్తుంది అంటున్నారు. ఇక్కడే చూడండి ఇంతమంది దాసదాసీలను పెట్టుకుంటారు, ఇంకా సత్యుగంలో ఇంకెంతమందిని పెట్టుకుంటారు అని బాబా. ऐसा थोड़े ही ढीला पुरुषार्थ करना चाहिए जो దాసదాసి జాకర్ బని. బాబా అంటున్నారు చూడండి, అసలు దాసదాసీలు అయ్యి ఒకళ్ళకి కట్నంగా వెళ్తే అది ఎలా ఉంటుంది అంటున్నారు. ఏం బాగుంటుంది అంటున్నారు, అసలు వినడానికే బాగోలేదు కదా. మరి అలాంటి పురుషార్థం చేసి అలాంటి పదవి పొందితే అన్న బాగుంటుందా అంటున్నారు. బాబా से कुछ बाबा से पूछ सकते हैं, बाबा अभी मर जाए तो क्या बद मिलेगा.
బాబా జెడ్ బతా దేంగే, బాబాని అడగొచ్చు, ఇప్పుడే చనిపోతే ఏ పదవి వస్తుంది బాబా నాకు, నేను చెప్పేస్తా వెంటనే అంటున్నారు. అలాగే నేను చెప్పక్కర్లా, మీ చార్ట్ ఒకసారి చూసుకుంటే మీకే అర్థమైపోద్ది అంటున్నారు. అంతమే నెంబర్వార్ కర్మాతీత అవస్థ హో జానీ హై సచ్చి కమాయి. అంతిమ సమయం వచ్చే వరకు కర్మాతీత స్థితికి చేరి అప్పుడు దేవతలుగా అవుతారు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే అసలు దేవతలు ఎక్కడా, ఇక్కడ బ్రాహ్మణులు ఉన్న మనుషులు ఎక్కడా, అసలు దేవతలు ఎక్కడయ్యారు ఎవరైనా అని అనుకుంటారండి. బాబా అంటున్నారు అవుతారు, అంతిమం వచ్చే వరకు అవుతారు. చేయని వాళ్ళందరూ అంతిమానికి వచ్చే వరకు అవుతారు, చేసిన వాళ్ళందరూ సంపూర్ణంగా అయ్యి ఎగిరిపోతారు. యహ హై సచ్చి కమాయి, ఉస్ కమాయి మే రాత్ దిన్ కా కితనా బిజీ రహతే హై. ఇది సత్యంగా మీ తోడొచ్చే సంపాదన పిల్లలు, అక్కడ సంపాదనలోనే రాత్రి బవళ్ళు కష్టపడతారు కదా అంటున్నారు. सट्टे वाले जो होते हैं वह एक हाथ से खाना खाते, दूसरे हाथ से फ़ोन पर कारोबार चलाते रहते, बता ऐसे आत्म ज्ञान में चल सकेंगे. బాబా అంటున్నారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు అంటారనమాట. ఒక చేత్తోనేమో అన్నం తింటూ ఉంటారు, ఒక చేత్తోనేమో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. బిజినెస్సే సరిపోతుంది, అన్నం తినేంత టైం కూడా వాళ్ళకి ఆ బిజినెస్ నుంచి తీసేంత టైం ఉండదు. ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అన్నమాట. బాబా అంటున్నారు ఇప్పుడు వాళ్ళని కూర్చొని పురుషార్థం చేయమంటే ఏం చేస్తారు అసలు అంటున్నారు. వాళ్ళకి అన్నం తినడానికే ఖాళీ లేదు, ఇక సత్యుగంలో సంపాదన చేసుకోవడానికి మీరు ఇక్కడ మురళి వినండి, పురుషార్థం చేయండి అంటే అసలు చేస్తారా అని బాబా. ఇక వాళ్ళు ఏం జ్ఞానం అర్థం చేసుకుంటారు. అసలు జ్ఞానం వినండి అని మనం చెప్తేనే వినరు. అంటే ఏంటి, జ్ఞానం వినండి అనే మాట కూడా వినిపించుకోవడానికి వాళ్ళకి టైం ఉండదు అనమాట. कहते हैं हमको फुर्सत कहाँ है, అసలు మా దగ్గర టైం ఎక్కడ ఉందండి అంటారనమాట. అరే సచ్చి రాజాయి మిల్తీ భాప్కో తో సిర్ఫ్ యాద్ కరో తో వికర్మ వినాశ. సహజమైన దారి పరమాత్ముడి జ్ఞాపకంతో వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్పి. సత్యమైన రాజాగా అవ్వచ్చు. అష్టదేవత ఆది को भी याद करते हैं, उनकी याद से तो कुछ भी मिलता नहीं. बाबा बार बार हर एक बात पर समझाते रहते हैं. అష్టదేవతలు, అష్టరత్నాలు కావచ్చు, అష్టరత్నాల మాల కావచ్చు, లేక అష్టదేవతలు కావచ్చు, ఎంతో జ్ఞాపకం చేస్తారు వాళ్ళని కూడా. వాళ్ళ జ్ఞాపకంతో కూడా ఏమీ లభించదు అని బాబా అంటున్నారు. అందుకే బాబా మాటి మాటికి ఎన్నో విషయాలు చెప్తారు. పిల్లలే అటెన్షన్ పెట్టాలి కదా. जो फिर ऐसे कोई ना कहे कि फलानी बात पर तो समझाया नहीं है. బాబా అంటున్నారు నేను చెప్పాను మీరే గుర్తుంచుకోవాలి. ఒకవేళ అష్టరత్నాలు లేదా అష్టదేవతలు ఉన్నారు, వాళ్ళని జ్ఞాపకం చేసినా ఏం లభించదు అని నేను చెప్పాను, మీరు గుర్తుంచుకోవాలి. మళ్ళీ తర్వాత బాబా అలా చెప్పలేదు కదా మాకు అని అడగద్దు అంటున్నారు. जो फिर ऐसे कोई ना कहे फलानी बात पर समझाए नहीं, तुम बच्चों को पैगाम भी सबको देना है. నేనైతే అన్నీ చెప్తున్నాను, మీరే చెయ్యాలి అంటున్నారు. చేయాల్సింది మీరే, గుర్తుపెట్టుకోవాల్సింది మీరే. మళ్ళీ తర్వాత అది చెప్పలేదు కదా ఇది చెప్పలేదు కదా అని మీరు నన్ను అనడానికే వీల్లేదు, అన్నీ చెప్తానని బాబా అంటున్నారు. అందరికీ సందేశం కూడా మీరు ఇవ్వాలి. ఏరోప్లేన్ ద్వారా మరి పాంప్లెట్స్ కింద పడేయండి, ప్రయత్నం చెయ్యండి, సర్వీస్ చెయ్యండి అంటున్నారు. उसमें लिखो शिव बाबा ऐसे कहते हैं, ब्रह्मा भी शिव बाबा का बच्चा है. దాంట్లో మీరు రాయొచ్చు కదా, భగవంతుడు ఇలా చెప్తున్నారు, శివ పరమాత్ముడు ఇలా వినిపిస్తున్నారు, ఏదైనా రాయొచ్చు. బ్రహ్మ బాబా కూడా శివ బాబా యొక్క సంతానమే కదా. ప్రజాపిత है तो वह भी बाप यह भी बाप. शिव बाबा कहने से भी बहुत बच्चों को प्रेम से आंसू आ जाते. బ్రహ్మ బాబా కూడా తండ్రే, శివ బాబా కూడా తండ్రి. కొందరు శివబాబాని ఎంత ప్రేమ ఉంటుంది శివబాబా మీద అంటే, బాబా మీద ప్రేమతో ఇంకా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, మనుషులు కూడా చాలా ప్రేమ ఉందనుకోండి ఎవరి మీదన్నా, ఇంకా వాళ్ళని తలుచుకొని ఇంకా కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మరి బాబా మీద ప్రేమ ఉన్నా కూడా అట్లాగే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మొన్న ఒక రోజు ఒకళ్ళకి కర్మ బుక్ ఇచ్చామన్నమాట. అది చదివేసి భగవంతుడు ఇలాగ చెప్తున్నారా అని ఒకళ్ళు ఏడ్చేస్తూ ఉన్నారండి. ఎవరో ఫోన్ చేసి
ఏం చేస్తున్నావు అంటే ఏడుస్తున్నాను, ఒక బుక్ చదివాను. ఏడ్చేటట్టయితే ఆ బుక్ ఎందుకు చదవడం అన్నారంట వాళ్ళు. అలా కాదు, ఈ బుక్ చదివి నువ్వు ఏడవకుండా ఉంటావేమో చూస్తా నేను అని చెప్పారంట. అలాగే అంటే చిన్న చిన్న విషయాలకే ఒక విషయం అర్థమైతే, అంటే భగవంతుడు ఇంత ఇలా ఉన్నదా, సృష్టి విషయాలు ఇలా ఉన్నాయా అనే విషయం అర్థమైతేనే వాళ్ళ కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసినాయే. భగవంతుడు ఇంత ఉన్నతంగా చేస్తున్నారా, నా జీవితాన్ని ఇంత ఉద్ధరణ చేస్తున్నారా, ఇంత నిస్వార్థంగా చేస్తున్నారా, నిష్కామంగా చేస్తున్నారా, అవన్నీ తలుచుకుంటాయి ఎంత కళ్ళ వెంట నీళ్ళు రావాలి అసలు మనందరికి. బాబా అంటున్నారు, కొందరు పిల్లలకి బాబా మీద ప్రేమతో ఇంకా అట్లా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఆసు ఆజాతే కభీ దేఖా భీ నహీ లిఖతే భీ హై. కొందరు జ్ఞానం వింటారు, కనీసం బాబాను కూడా చూడరు, అంత ప్రేమ జోడించుకుంటారు బాబాతో. ఎప్పుడు బాబా మధుబన్ రాలేదు, బాబాను చూడలేదు, అయినప్పటికీ కూడా బుద్ధితో అర్థం చేసుకుంటారు, ప్రేమని జోడిస్తారు. ఎన్ని బంధనాలు ఉన్నా కానీ బాబా ఈ బంధనాలను విడిపించండి బాబా, మీ దగ్గరికి రావాలి బాబా అని అడుగుతూ ఉంటారు. బహుతోంకో బాబా కా ఫిర్ ప్రిన్స్ కా భీ సాక్షాత్కార్ హోతా హై. కొందరికి బాబా లేకపోతే ప్రిన్స్ సాక్షాత్కారం అంటే రాకుమారుడు, సత్యుగి రాకుమారుడు కృష్ణుడి సాక్షాత్కారం కూడా అవుతూ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా చాలామందికి అవుతుంది. అయినా కానీ పురుషార్థం చేయాలి కదా. मनुष्य को मरने समय भी कहते हैं भगवान को याद करो, तुम भी देखेंगे पिछाड़ी में खूब पुरुषार्थ करेंगे, याद करने लगेंगे. కొంతమంది పురుషార్థమే చేయరు సరిగా. బాబా అంటున్నారు, అంతిమ సమయం చనిపోయే టైం వస్తుంది, అప్పుడు చూడండి అందరూ ఎంత బాగా పురుషార్థం చేస్తారా అంటున్నారు. ఇప్పుడు చేయని వాళ్ళందరూ అప్పుడు చేసేస్తారు అని బాగా చేసేస్తారు, బాగా యోగం చేసేస్తారు. ఇంకా అప్పుడు అంటున్నారు, బాప్ రాయి దేతే బచ్చే జో సమయం మిలే ఉస్మే పురుషార్థ కర్ మేకప్ కర్లో. బాబా ఏమని సలహా ఇస్తారు, పిల్లలు ఇప్పుడు మీకు టైం ఉన్నది, ఈ టైంలో మీరు పురుషార్థం చేసి మేకప్ చేసేసుకోండి అంటున్నారు. అంటే ఏంటి, దైవీ గుణాన్ని ధారణ చేసేసేయండి అంటున్నారు అన్నమాట. బాప్కి యాదమే వికర్మ వినాశకరం. అలాగే అప్పు కూడా తీర్చేసుకోవాలి, వికర్మలు వినాశనం చేసుకోవాలి అంటున్నారు. ఎందుకంటే కొంచెం కొంచెంగా వికర్మలన్నీ పోతున్నాయి అనుకోండి, ఎక్కువ కష్టం అనిపించదు. ఎందుకంటే ఒకసారి కొంచెం కష్టం అనిపించినా, వికర్మలు పోయినా మళ్ళీ సంతోషంలో వస్తారు, మళ్ళీ కొంచెం పురుషార్థం చేస్తారు, ముందుకెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ సేవలో యోగంలో అన్నీ నిమగ్నం అయిపోతారు. అప్పుడు కొంత ఖాతా తీరిపోతూ ఉంటుంది, ఆత్మకు మరీ అంత బరువు అనిపించదు. కానీ ఒకదాని వెనక ఒకటి అనుభవిస్తే ఎలా ఉంటుంది, చాలా కష్టం అనిపిస్తుంది కదా. అందుకనే బాబా అంటున్నారు, ఎన్ని మిగిలిపోతాయో అన్నీ లాస్ట్కి అనుభవించే బదులు ఇప్పుడే వికర్మలు వినాశనం చేసుకోండి అంటున్నారు. మొన్న గురువారం సందేశం కూడా బాబా ఇచ్చారన్నమాట. ఏమనంటే ప్రపంచంలో మనుషులు ఎంత కఠినమైన పరిస్థితులు ప్రకృతి తీసుకొస్తున్న బుద్ధి చెప్పాలని చూస్తున్నా కానీ దానివైపు ధ్యాస పెట్టట్లేదు, ఇంకా చెడు వైపు వెళ్ళడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప మారాలి మేము అనే సంకల్పం వాళ్ళకి రావట్లేదు అనమాట. కానీ బాబా అన్నారు, మీకు ఏదైనా కష్టం ఒకవేళ ఈ సమయంలో వచ్చినా దాంతో మా వికర్మలు చాలా వినాశనం అయిపోయినాయి అనుకోండి, మీకు ఇది పేపర్ అని బాబా, మీరు పేపర్లు రాస్తూ ముందుకి వెళ్ళిపోతున్నారు, మీకు ప్రతి దాంట్లోనూ మార్కులు జమ అవుతాయి, మీ వికర్మలు కూడా వినాశనము అయిపోతున్నాయి, ముందుకు వెళ్తున్నారు మీరు అని బాబా చెప్పారు. ఎందుకంటే మీకు తెలుసు, ఇది వాళ్ళకి మనుషులకి తెలియట్లేదన్నమాట. ఇప్పుడు ధ్యాస పట్టలేదు, కానీ అంతిమంలో అయితే ఒకేసారి పెట్టాల్సి వస్తుంది కదా వాళ్ళు కూడా. జైసే ट्रेन लेट होती है तो मेकअप कर लेते हैं, तुमको भी यहाँ समय मिलता है, तुम మీకు కూడా ట్రైన్ వచ్చే లోపల మీ మేకప్ కూడా చేసుకోండి అంటున్నారు బాబా. ఇంకా కొంచెం మేకప్ చేసుకోవచ్చు కదా, ఇంకా కొంచెం ట్రైన్ లేట్ ఉంది కదా అంటున్నారు. యహా ఆకర్ కమాయి కర్నే లగ్ జావు అంటే ఏంటి, ఇక్కడికి వచ్చి సంపాదన చేసుకోండి. बाप राय भी देते हैं, ऐसा ऐसा करो, अपना कल्याण करो, बाप की श्रीमत पर चलो. బాబా సలహా ఇస్తారు, ఇలా చెయ్యండి, బాబా శ్రీమతం మీద నడవండి అంటారు. एरोप्लेन से पर्चे गिराओ जो मनुष्य समझे, ये तो बरोबर ठीक पैगाम देते रहते हैं. బాబా అంటున్నారు,
ఈ విధంగా ఏరోప్లాన్తో కూడా పాంప్లెట్లు వేయండి. ఒకరైనా దాని గురించి ఆలోచించారు, సంకల్పం చేశారు, అవును వీళ్ళు చెప్పింది కరెక్టే అనుకుంటారు. కొందరు వింటారు, చూస్తారు, ఇవన్నీ ఏం కరెక్ట్ కాదు అనుకుంటారు. కానీ సందేశం అయితే అందింది కదా అని బాబా అంటున్నారు. భారత్ కిత్నా బడా హై బాబా అంటున్నారు. ఎప్పటికి అవుతుంది అందరికీ సందేశం ఇవ్వడం? ఎంత పెద్ద భారతదేశం. అందుకని ఫటాఫట్ ఏరోప్లాన్స్లో పాంప్లెట్లు పడేయండి, అందరికి ఇవ్వండి, ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి అంటున్నారు అనమాట బాబా. అంటే అంత ఫాస్ట్గా చెయ్యండి పిల్లలు అని అర్థం అన్నమాట. ఒక్కొక్క చోట చేశారు పిల్లలు అలాగా ఏరోప్లాన్లో పాంప్లెట్లు వేయడము. కొన్ని పెద్ద పబ్లిక్ మీటింగ్ జరిగినప్పుడు, 1,00,000 మంది ప్రోగ్రాం జరిగినప్పుడు అప్పట్లో కూడా చేశారు. ఆ తర్వాత ఏదైనా పెద్ద పబ్లిక్ మీటింగ్స్ జరిగినప్పుడు అన్ని కొంచెం సదుపాయాలన్నీ కూడా మంచిగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరికీ అట్లా ఏరోప్లాన్ నుంచి పాంప్లెట్లు, కార్డ్స్ అవన్నీ కూడా కొంచెం కింద నుండి దగ్గర నుండి వెళ్ళి అందరికీ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇట్లా బాబా చెప్పిన దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारण కోసం ఫస్ట్ పాయింట్, తెలివైన వారిగా అయి తమని తాము పరిశీలించుకోవాలి. కళ్ళు మోసం చేయట్లేదు కదా, ఏ కర్మేంద్రియాలకు వశమయ్యి ఉల్టా కర్మలు చేయట్లేదు కదా. జ్ఞాపకం అనే బలంతో కర్మేంద్రియాల మోసంతో విడిపించుకోవాలి. అంటే యోగం చేస్తేనే మీ కర్మేంద్రియాలు మీ కంట్రోల్లోకి వస్తాయి. యోగశక్తి పెరిగే వరకు ఈ కర్మేంద్రియాలన్నీ జయించడం కష్టం అన్నమాట. సెకండ్ పాయింట్, इस सच्ची कमाई के लिए समय निकालना है. సత్యమైన సంపాదన కొరకు సమయాన్ని తీయాలి. పీछे आते भी पुरुषार्थ से मेकअप कर लेना है. లేట్గా వచ్చిన పురుషార్థం చేసి దాన్ని మేకప్ చేసేసుకోవాలి అంటున్నారు బాబా. యహ వికర్మ వినాశ్ కర్నే కా సమయం. ఇది వికర్మలు వినాశనం చేసుకునే సమయము. అందుకే వికర్మలు ఇప్పుడు చేయకూడదు. वरदान, हर कंडीशन में सेफ रहने वाले एयर कंडीशन की टिकट के अधिकारी भव. ప్రతి కండిషన్లో సేఫ్గా ఉండేటువంటి వారు ఎయిర్ కండిషన్ టికెట్కి అధికారిగా కండి అంట. एयर कंडीशन की टिकट उन्हीं बच्चों को मिलती है जो यहाँ हर कंडीशन में सेफ रहते हैं. ఎయిర్ కండిషన్ టికెట్ ఎవరికి దొరుకుతుంది? ప్రతి కండిషన్లో ఇక్కడ సేఫ్గా ఉన్నవారికే అంటున్నారు. అంటే ఏ పరిస్థితి వచ్చినా, సమస్య వచ్చినా ఆ సమస్యను మీరు సెకండ్లో దాటగలగాలి అంటున్నారు. దాన్ని బట్టి సర్టిఫికెట్ అనేది వస్తుంది. ఆ టికెట్ పొందాలి అంటే డబ్బులు ఇస్తారు. ఇక్కడ టికెట్ పొందాలి అంటే సదా విజయిగా అయ్యారా లేదా అనేటువంటి ధనాన్ని చూస్తారు. సదా విజయిగా అయ్యేటువంటి మనీ కావాలి. దీంతోనే టికెట్ అనేది లభిస్తుంది. यह मनी प्राप्त करने के लिए मेहनत करने की ज़रूरत नहीं, सिर्फ बाप के साथ सदा रहो. ఈ మనీ కావాలంటే కష్టపడి సంపాదించక్కర్లా, బాబాతో ఉంటే చాలు, బాబా తోడుంటే చాలు, అపారమైన సంపాదన జమ అనేది అవుతుంది అంటున్నారు. స్లోగన్, कैसी भी परिस्थिति हो, परिस्थिति चली जाए लेकिन खुशी नहीं जाए. ఎలాంటి పరిస్థితి ఉన్నా పరిస్థితి వెళ్ళిపోవాలి కానీ సంతోషం అనేది వెళ్ళిపోకూడదు.